తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో బాలాయపల్లి మండలం పిగిలం గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటేశ్వర్లు అటవీ భూమిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. టీడీపీ యూనిట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవల టీడీపీ ఉత్తమ కార్యకర్తగా అవార్డు కూడా అందుకున్నారు. ఈ దురాక్రమణపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణకు ప్రయత్నించిన టీడీపీ నేతను అడ్డుకున్నారు. చట్టాలను లెక్క చేయకుండా అటవీ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని బాలాపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి సుహాస్ని ఈ సందర్భంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెంకటగిరి నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయి. అటవీ భూములు తమ సొంతమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణను అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులపై టీడీపీ నేత దౌర్జన్యం చేయడం పట్ల ప్రజలు విస్తుపోయారు. మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీతో అన్ని చూసుకున్నాను మేడం, అన్ని చూసుకున్నాను. మేడం ఇంకెవరు అవ్వకుండా ఇంకెక్కడా లేవా మేడం? ఇంకెక్కడా లేవా? ఇంకెక్కడా లేవు మేడం, చెప్పండి మేడం. ఇంకెక్కడా ఉన్నాయా లేవా? ఇంకెక్కడా లేవా మేడం? చెప్పండి, ఇంకెక్కడా లేవా అంటే మీరు కూడా లేవా? లేవా? అవును, అందరూ చూసాం, మేము కూడా వేసుకున్నాం మేడం. మేడం ఇంకేం చేయమంటారు? ఏం చేయమంటారు? ఇంకెక్కడా లేవా? చూపించమంటారు. ఇప్పుడు చూపించండి. బండికాడికి పక్కరా పక్కరా బండికాడికి ఏంది, నువ్వు పోయే కాడికి పో. నీ పని నువ్వు చెయ్యి. ఏందో ఆయన ఎందుకు దోస్తావా? ఎందుకు దోస్తావు? ఎందుకు దోస్తావు? నా పేరు సుహాసిని, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలాయపల్లి సెక్షన్ అండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశము బాలాయపల్లి సెక్షన్లోని చిలమనూరు బీట్కి చెందినటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ అడవిలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొందరు ఆక్రమణదారులు పిగిలాం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించి ఇందులో పైప్ లైన్లు వేసి సోలార్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మా పై అధికారులు అయినటువంటి శ్రీ సబ్ డిఎఫ్ఓ గారు మరియు వెంకటగిరి రేంజ్ అధికారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి స్టాఫ్ అందరం కూడా వచ్చి, వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా వచ్చి ఈ పైప్ లైన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. మరియు చెట్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఆ నిమ్మ చెట్లను తొలగించి సోలార్ ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటిది ఏమిటంటే, రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరైనా కానీ ప్రవేశించి అడవిని ఆక్రమించి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కోర్టు ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్లో డైరెక్ట్గా శ్రీ సబ్ డిఎఫ్ఓ వెంకటగిరి వారు కూడా వచ్చి మాకు అనేక ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది.